భారతీయ జనతా పార్టీ కూటమిలో నితీష్ కుమార్ చాలా కీలకం. ఎందుకయ్యా అంటే పోతుంటాడు వస్తుంటాడు. నరేంద్ర మోడీని ప్రధాన అభ్యర్థిని ప్రకటించినందుకు కూటమి నుంచి బయటికి పోయాడు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసం అదే ఎన్డీఏతో జట్టు కట్టారు. ఆ తర్వాత మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్తో జట్టు కట్టారు. మళ్ళీ ఇటు వచ్చారు, మళ్ళీ అటు వెళ్ళారు, మళ్ళీ ఇటు వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే ఇంకా ఆ కసిపోలేదు అన్నటువంటిదా, లేకపోతే మరి ఏదైనా నిజంగా ఆయన చెప్పింది కరెక్టేనా? వాస్తవంగా మోడీ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో సహా 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటెండ్ అవుతుంటే అందులో 12 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. ఒక్క నితీష్ కుమార్ మాత్రం అటెండ్ కాలేదు. పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, సంగ్మా, ప్రఫుల్ పటేల్, ఏక్నాథ్ షిండే, రామ్దాస్ అథవాలే, హర్దీప్ పురి, చంద్రబాబు నాయుడు, జతన్ రామ్ మాంఝీ, పశుపతి పరాస్, ఉపేంద్ర కుష్వాహా, సంజయ్ నిషాద్, జయంత్ చౌదరి, ఓపీ రాజ్బర్, అనుప్రియా పటేల్, అంశుమణి రామ్దాస్, అతుల్ బోరా, ప్రమోద్ బోరో, భూపేంద్ర చౌదరి, దేవనాథన్ యాదవ్, జీకే వాసన్, తుషార్ వెల్లపల్లి, ఇట్లాగా చూసుకుంటే అజిత్ పవారు, నితీష్ కుమార్ మాత్రం రాలేదు. అంటే ముఖ్యమంత్రులు వచ్చారు, అట్లాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల వాళ్ళందరూ అటెండ్ అయ్యారు, ఇంక్లూడింగ్ మన ఆంధ్ర నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారితో సహా. ఒక్క నితీష్ కుమార్తో పాటుగా అజిత్ పవార్ మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం కూడా అటెండ్ కాల.